Hi all, good evening. This is me Charan. Welcome to our channel Charan's Echo. Okay, thanks once again. Okay, so ఈ రోజు హాట్ టాపిక్ అందరికీ తెలిసిన ఐపీఎల్ ఇండియన్ ప్రీమియం లీగ్ అంటే కేవలం ఇది క్రికెట్ మాత్రమే కాదు, ఇది ఒక ఫెస్టివల్ అనే చెప్పాలి. ప్రతి ఇండియన్ హార్ట్ లో ఉండే ఒక ఎమోషన్ ఇది. యాక్చువల్లీ 2026 ఐపీఎల్ స్టార్ట్ అవుతుందంటే పండగ వాతావరణం స్టార్ట్ అయిపోయినట్టే. మీ అందరికీ తెలుసు, ఇది కొన్ని సంవత్సరాలుగా జనాలకి ఎంతో ఎంటర్టైన్మెంట్ గా నిలిచిన ప్రోగ్రామ్ అని క్రికెట్ అనేది చెప్పాలి. ఇండియన్స్ ప్రత్యేకంగా క్రికెట్ విషయంలో చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఏ మ్యాచ్, అది క్రికెట్ మ్యాచ్ అయితే సరిపోతుంది, అది ఐపీఎల్ 2020 టెస్ట్ మ్యాచ్, ఇండియన్ టీం ఉంది. అదేవిధంగా అది ఏ ఫార్మేట్ అయినా కూడా ఇండియన్ ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. ప్రతి ఫార్మేట్ ని సక్సెస్ చేస్తారు. అదేవిధంగా ఐపీఎల్ అంటే ప్రత్యేకమైన విషయం. అది ఐపీఎల్ అనేది ఒక ఇండియన్ ఫెస్టివల్, బిగ్ ఫెస్టివల్ గా సెలబ్రేట్ చేస్తారు. ప్రతి సంవత్సరం ఐపీఎల్ గురించి ఎన్నో కోట్ల జనాలు వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ తరుణం రానే వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అయితే 2026 ఈ రోజు ప్రత్యేకంగా ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుండగా మనం ఐపీఎల్ గురించి మాట్లాడదాం. అయితే ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది ఐపీఎల్ ఎలా స్టార్ట్ అయింది, 2026 పూర్తి షెడ్యూల్ ఏంటి, అన్ని టీమ్స్, ప్లేయర్స్, అదేవిధంగా రూల్స్, మార్పులు, ఫేవరెట్ టీమ్స్, అదేవిధంగా షాకింగ్ ఫ్యాక్ట్స్. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో ఆపేయద్దు. చివరి వరకు చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దయచేసి చరణ్ కొత్త ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, దయచేసి చరణ్ ఎకో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో మనం ఐపీఎల్ హిస్టరీకి వెళ్తే ఐపీఎల్ ఫౌండర్ బీసీసీఐ. యాక్చువల్లీ ఇది ఐపీఎల్ మొదటిసారిగా 2008లో స్టార్ట్ అయింది, ప్రారంభమైంది. అయితే ఫస్ట్ విన్నర్ రాజస్థాన్ రాయల్స్. ఫార్మెట్ T20 ఫార్మెట్. అయితే ఇది అందరికీ తెలుసు. ఐపీఎల్ ఎందుకు ఇంత సక్సెస్ అయిందంటే, ఇది చిన్న మ్యాచ్ టైం, అంటే 20 ఓవర్స్ అయితే ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన పని లేదు, రిజల్ట్ తొందరగా తెలుస్తుంది. అదేవిధంగా మన ఫేవరెట్ టీమ్స్, మన ఫేవరెట్ ప్లేయర్స్, ఒక ఇండియన్స్ మాత్రమే కాదు, ప్రతి ఆల్మోస్ట్ అన్ని దేశాల నుంచి బెస్ట్ ప్లేయర్స్ ని తీసుకుని వాళ్ళని ఐపీఎల్ ఫార్మెట్ లో ఆడటం జరుగుతుంది. అయితే చిన్న మ్యాచ్ టైం, అదేవిధంగా పెద్ద స్టార్స్, ఎంటర్టైన్మెంట్ ప్లస్ క్రికెట్, ఈ రెండు కలగలిపిన ప్రోగ్రాం కాబట్టి ఇది పెద్ద సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎంతో జనాదరణ పొందింది. 2008 నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ డేట్ వరకు కూడా దానికి ఉన్న క్రేజీ ఎటువంటి ఫార్మేట్ లో లేదా ఎటువంటి మ్యాచెస్ లో లేదని చెప్పుకోవచ్చు. అయితే ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. అయితే ఐపీఎల్ 2026 ప్రారంభమైంది. షెడ్యూల్ మార్చి 28న, అంటే ఈ రోజు ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఓపెనింగ్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరుగుతుంది. ప్రతిరోజు 7 గంటల నుంచి 7:30 నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. వీకెండ్ లో 2 మ్యాచ్లు కూడా ఉంటాయి. కాబట్టి టోటల్ మ్యాచెస్ 70+ మ్యాచెస్. ప్లే ఆఫ్ టాప్ 4 టీమ్స్ ఉంటాయి. అదేవిధంగా ఫైనల్ మ్యాచ్ లో మే చివరిలో ఈ ఫైనల్ మ్యాచ్ అనేది జరుగుతుంది. ఇది ఫుల్ 2 నెలలు క్రికెట్ ఫెస్టివల్ అని చెప్పాలి. 2 నెలలు విరామం లేకుండా ప్రతిరోజు ఏదో ఒక మ్యాచ్ ఉంటూనే ఉంటుంది. జనాలకి ఫెస్టివల్ అంటే ఫెస్టివల్, 2 నెలల ఫెస్టివల్ అనేది మనం ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇది ఈసారి ఐపీఎల్ 10 టీమ్స్ ఉన్నాయి. ఐపీఎల్లో 10 టీంలు ఉన్నాయి. అయితే మీ ఫేవరెట్ టీం ఏదనేది దయచేసి కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు, అదేవిధంగా మీ ఫేవరెట్ టీం ఈ రోజు మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్, ఏ మ్యాచ్, ఎవరు, ఏ టీం గెలుస్తుంది అనేది మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. అయితే సిఎస్కే టీం, ఏది చెన్నై సూపర్ కింగ్స్ ఏదైతే టీం ఉందో అది అనుభవం గల టీము. అదేవిధంగా ముంబై ఇండియన్స్ ఛాంపియన్షిప్ టీం. యాక్చువల్లీ ముంబై ఇండియన్స్ అనేది మనం ఛాంపియన్స్ గా చెప్పుకుంటాం. ఆర్సీబీ ఫ్యాన్స్ కి చాలా క్రేజ్ ఉన్న టీం ఇది ఆర్సీబీ అనేది. ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ గర్వించదగ్గ టీం అని మనం చెప్పుకోవచ్చు. కేకేఆర్ వచ్చేసి స్ట్రాంగ్ బౌలింగ్, అదేవిధంగా స్ట్రాంగ్ టీమ్ గా వాళ్ళు కేకేఆర్ ఉన్నారు. అదేవిధంగా డీసీ వచ్చేసి అగ్రెసివ్ ప్లేయర్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు డీసీలో. నెక్స్ట్ పంజాబ్ సూపర్ కింగ్స్ బ్యాలెన్స్ టీమ్ గా మనం చెప్పుకోవచ్చు. అన్ప్రెడిక్టబుల్, వాళ్ళు ఏ టైంలో ఎలా మ్యాచ్ ని మారుస్తారనేది వాళ్ళు చాలా బాగా చెప్తారు. అదేవిధంగా జీటీ చాలా బ్యాలెన్స్డ్ టీం జీటీ అనేది. ఎల్ఎస్జి
కొత్త ఛాలెంజర్, చాలా ఎల్ఎస్జి అనేది కొత్త ఛాలెంజర్గా వెలుగొందింది. చాలా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. అయితే ఇందులో మనం స్టార్ ప్లేయర్స్ని మనం తప్పకుండా మాట్లాడుకోవాల్సిన విషయం ఏదేంటంటే స్టార్ ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారంటే మన ఇండియన్ టీం నుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది విరాట్ కోహ్లీ, అదేవిధంగా రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని లెజెండ్, అదేవిధంగా రోహిత్ శర్మ కెప్టెన్ కూల్. ఓకే, అదేవిధంగా అండ్ విరాట్ కోహ్లీ కన్సిస్టెన్స్ కింగ్ అని మనందరికీ అన్ని ఫార్మాట్లో ఆయన కన్సిస్టెంట్గా ఆడుతూ అందరినీ అలరిస్తున్న, కొన్ని సంవత్సరాల నుంచి అందరినీ అలరిస్తున్న బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారంటే విరాట్ కోహ్లీ అని చెప్పొచ్చు. హార్దిక్ పాండ్యా ఈజ్ అన్ ఆల్రౌండర్, ఈజ్ ఎంటర్టైనింగ్ ఎవ్రీ ఫార్మాట్, ఎవ్రీ మ్యాచ్ కూడా ఆయన మ్యాచ్ని మలుపు తిప్పడానికి ఈజ్ వన్ ఆఫ్ మనం గర్వించదగ్గ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కేఎల్ రాహుల్కి స్టైలిష్ బ్యాట్స్మెన్, ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. కేఎల్ రాహుల్కి చాలా ప్రత్యేకంగా స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ ప్లేస్లో వచ్చినా కూడా, ఓపెనర్గా వచ్చినా, ఫస్ట్ డౌన్ వచ్చినా, మిడిల్లో వచ్చినా కూడా, 7th ప్లేస్లో వచ్చినా కూడా ఆయన ఫార్మెట్ లేకపోతే ఆయన ఆడాల్సిన ఆట ఆడేసి వెళ్ళిపోతూ ఉంటాడు. జనాలకి చాలా ఇష్టమైన బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్. అదేవిధంగా రషీద్ ఖాన్ ఈజ్ అ స్పిన్ మెజీషియన్. మీకు తెలుసు ఆల్రెడీ. సో ఇవే కాదు, కొత్త యువ ప్లేయర్స్ కూడా సర్ప్రైజ్ చేయనున్నారు ఈసారి. అయితే కొత్త రూల్స్, అదేవిధంగా చేంజెస్ ఏమేమి వస్తున్నాయి అంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కొనసాగుతుంది. అదేవిధంగా డిఆర్ఎస్ యూసేజ్ అనేది ఎక్కువైంది. స్లో ఓవర్ రేట్ పెనాల్టీ ఉంది. అదేవిధంగా పవర్ ప్లేయర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం స్ట్రిక్ట్గా ఉండబోతున్నాయి. ఈ రూల్స్ మ్యాచ్ను ఇంకా థ్రిల్లింగ్గా మార్చే అవకాశాలు చాలా చాలా కనబడుతున్నాయి. ఇంకెంతసేపు లేదు మనకి మ్యాచెస్ స్టార్ట్ అయ్యేది. మనం ఇంకెంతసేపు వెయిట్ చేయాల్సిన పని లేదు. ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే అవకాశం తొందరలోనే ఉంది. కాబట్టి మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఐపీఎల్ 2026 ఫస్ట్ మ్యాచ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? మీ ఫేవరెట్ టీమ్స్, మీ ఫేవరెట్ ప్లేయర్స్ ఎంత భారీ షాట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ ప్రిడిక్షన్ స్కోర్ ఎంత ఫస్ట్ మ్యాచ్లో ఈ 2020 ఐపీఎల్లో? మీరు దయచేసి కామెంట్ చేయండి. అదేవిధంగా హౌ ఐపీఎల్ వర్క్స్, ఇది ఏ విధంగా స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, ఐపీఎల్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది? ప్రతి టీం 14 మ్యాచ్లు, అదేవిధంగా పాయింట్స్ టేబుల్, ఒక మ్యాచ్ విన్ అయితే వాళ్ళకి 2 పాయింట్స్ యాడ్ అయితే, అదేవిధంగా లాస్ అయితే 0 పాయింట్స్. నెట్ రన్ రేట్ చాలా కీలకం ఇంది విషయంలో. టాప్ 4 ప్లే ఆఫ్ ఆడతారు, క్వాలిఫైర్ 1, అదేవిధంగా ఎలిమినేటర్, క్వాలిఫైర్ 2 అండ్ ది ఫైనల్ మ్యాచ్. సో ఈ టాప్ మ్యాచెస్ ఇవి, టాప్ 4 టీమ్స్ ఇవి యాక్చువల్లీ ప్లే ఆఫ్ ఆడేవాళ్ళు. అదేవిధంగా మీ ఫేవరెట్ టీమ్స్ ప్రెడిక్షన్స్, ఈసారి టైటిల్ గెలిచే ఛాన్స్ ఉన్న టీమ్స్ ఎవరని మీరు అనుకుంటున్నారు? మీ ఉద్దేశం, మీ ప్రెడిక్షన్స్ ఎలా ఉన్నాయి? అయితే ముంబై ఇండియన్స్ టాప్ 4 తీసుకుంటే ఎవరెవరు మ్యాచ్ లేకపోతే కప్పు గెలిచే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? నా ఉద్దేశం ప్రకారంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, అదేవిధంగా ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్, అదేవిధంగా అండ్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ కూడా ఛాన్సెస్ ఉన్నాయని నా ప్రిడిక్షన్స్. మరి మీ ప్రిడిక్షన్స్ ఎలా ఉన్నాయి? ఈసారి ఐపీఎల్ కప్ ఎత్తే వాళ్ళు ఎవరని మీరు అనుకుంటున్నారు? కానీ ఐపీఎల్లో అండర్ డాగ్గా కూడా గెలిచే అవకాశం ఉంది, గెలవచ్చు. సో అండర్ డాగ్ స్థానంలో నేను ఎస్ఆర్హెచ్ని కన్సిడర్ చేస్తాను. అయితే మీరెవరిని కన్సిడర్ చేస్తున్నారు? షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఐపీఎల్ ఒక్క ప్లేయర్ 20 కోట్లకు పైగా కొనుగోలు జరిగింది. ఒక్క ప్లేయర్కి 20 కోట్ల పైగా ఒక్కొక్క ప్లేయర్కి కొనుగోలు జరిగింది. ఒక్క మ్యాచ్లో 250+ స్కోర్లు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో ఇదే రిచెస్ట్ లీగ్ అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఏ ఫార్మాట్లో అయినా కూడా ఇదే రిచెస్ట్ లీగ్ అని చెప్పుకోవచ్చు. కోట్లలో ఆడియన్స్ చూస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ స్టేడియం, టీవీల్లో కూడా కోట్ల జనాల్లో ఆడియన్స్లో ఇది చూస్తూనే ఉంటారు, ఈ మ్యాచ్ చూస్తూ ఉంటారు. ఈ 2 నెలలు కూడా నిజంగా చెప్పాలంటే ఇండియన్ ఫెస్టివల్, ఏ దేశంలో కూడా ఇంత బిగ్గెస్ట్ ఫెస్టివల్ జరుగుతుందని నేను అనుకోను. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఎవర్ 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 అండ్ ఎవర్. ఎమోషన్ దీనికి ఏదంటే ఐపీఎల్ అంటే మన ఫ్రెండ్స్తో చూసే ఆనందం, అదేవిధంగా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసే ఫెస్టివల్ అని అనుకోవచ్చు. అదేవిధంగా ఒక్క 6 కొట్టినా కూడా మనమే కొట్టినట్టు ఫీల్ అవుతూ ఉంటాం.
మనమే ఆడుతున్నట్టు ఫీల్ అవుతుండే, ఒక 4 కొట్టినా కూడా మనమే కొడుతున్నట్టు ఫీల్ అవుతాం. మీ ఫేవరెట్ టీం ఏది? ఈసారి ఎవరు గెలుస్తున్నారు? కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం దయచేసి ఈ ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మీకు ఇలాగా కావాలంటే, ఇలాంటి అప్డేట్స్ మరిన్ని కావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండ్ వాల్యుబుల్ టైం. వన్స్ అగైన్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, మీ చరణ్.